హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బీ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. టీజర్ ని ఆల్రెడీ చూసారుగా, డీటెయిల్స్ అండ్ థియరీ గురించి కూడా మాట్లాడుకుందాం. ట్విట్టర్ లో సింపుల్ గా మూవీ స్టోరీ ఇది అని చాలా క్యాజువల్ గా చెప్పేస్తున్నారు. అంటే రొటీన్ టెంప్లెట్ అని చెప్పి ఒక ఐస్ సీక్వెన్స్, ఒక ఎడారి ప్రాంతం, ఒక చేజ్, ఒక బికినీ, కొన్ని ఫైట్ సీన్స్, ఒక ట్విస్ట్, వార్ టు స్టోరీ కథమని చెప్తున్నారు. యాక్చువల్ గా టీజర్ కూడా అలాగే ఉంది. బట్ నిన్న టీజర్ గురించి వీడియో చేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వార్ మూవీ చూశాను. దానికి కొన్ని పాయింట్స్ కనిపించాయి. లైక్ వార్ మూవీలో అట్లీస్ట్ స్టోరీ ఉంది విత్ లాజికల్ ట్విస్ట్. అంటే కాన్సెప్ట్ ఒకటే, ఇండియా మీద ఎవరో అటాక్ చేద్దామని చూస్తూ ఉంటారు. రా టీమ్ వాళ్ళని పట్టుకోవాలి. మన హీరో హృతిక్ రోషన్ గారు యాజ్ కబీర్. సో ఇందులో ట్రస్ట్ విత్ ఎమోషన్స్, ఒక చిన్న ట్విస్ట్ తో వార్ మూవీ స్టోరీ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే వార్ టూ స్టోరీ కూడా బాగుండాలి. ఇద్దరు హీరోస్ ఉన్నారు కాబట్టి స్టోరీ ఉండదు, ఏం చేసినా వాళ్ళు చూసేస్తారు. ఎందుకంటే నార్త్ నుండి హృతిక్ రోషన్ గారు అండ్ సౌత్ నుండి ఎన్టీఆర్ గారు ఉన్నారు అనుకుంటే చూస్తారు. బట్ ఎగ్జాంపుల్ గా 1500 CR రావాల్సిన చోట అతి కష్టం మీద 1000 CR దగ్గర ఆగిపోతుంది. సో 1000 CR కూడా రాలేదనుకోండి, ఇక మల్టీ స్టారర్స్ చేయడం అనవసరం. అంటే పఠాన్ కి 1000 CR వచ్చింది. ఇక్కడ నార్త్ లో గీక్ గౌడ్ అని పిలుచుకునే హీరో అండ్ సౌత్ లో టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకునే హీరోస్ ఇద్దరికి కలిపి 1000 CR కూడా రాలేదు అంటే అది కేవలం డైరెక్టర్స్ ఫెయిల్యూర్, తీయడం రాక, స్టోరీ లేక ఇలాంటివి జరుగుతాయి. సో ఈసారి స్టోరీ రాసింది ఆదిత్య చోప్రా గారు, అంటే ప్రొడ్యూసర్ గారు. ఈయన ఫేమస్ మూవీ డైరెక్టర్ అండ్ చాలా మూవీస్ కి స్టోరీ అందించారు. లైక్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, మొహబ్బతే, రబ్ నే బనా ది జోడీ మూవీస్ కి రైటర్ డైరెక్టర్, జబ్ తక్ హై జాన్ కి రైటర్, ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3, ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, టైగర్ 3, వార్ మూవీస్ కి స్టోరీ అందించారు. అంటే జస్ట్ స్టోరీ అందించారు. సో ఈ మూవీకి కూడా స్టోరీ ఈయనే అందించారు. ఏం రాశారో దాన్ని అయాన్ ముఖర్జీ గారు ఎలా తీశారో చూడాలి. బట్ 1000 crore ఈజీగానే వచ్చేస్తుంది. బట్ స్టోరీ బాగుంది, దాని ఎక్స్క్యూషన్ కూడా బాగుంటే 1500 CR ఈజీగా వచ్చేస్తుంది. పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక డీటెయిల్స్ విషయానికి వస్తే, వార్ మూవీలోని టైగర్ ష్రాఫ్ గారి పేరు వచ్చేసి ఖలీద్. ఖలీద్ ఫాదర్ క్యారెక్టర్ ని కబీర్ చంపేస్తాడు. కబీర్ అంటే మన హృతిక్ రోషన్ గారు. ఎందుకంటే కబీర్ బర్డీ అండ్ పార్ట్నర్ ని ఖలీద్ ఫాదర్ ఒక మిషన్ జరుగుతున్న టైంలో చంపేస్తాడు. అంటే కబీర్ ని కాలుస్తుంటే కబీర్ ఫ్రెండ్ అడ్డుగా వచ్చి ఆ బుల్లెట్ తీసుకుంటాడు. దెన్ ఆ ఫ్రెండ్ ఆఫ్ కబీర్ అక్కడే చనిపోతాడు అండ్ ఖలీద్ ఫాదర్ ని కబీర్ కాల్చేస్తాడు. సో ఇక్కడ థియరీ, కబీర్ ఫ్రెండ్ ఎవరు? వార్ 2లోని ఎన్టీఆర్ గారా లేదా వేరే పర్సనా? ఇది డౌట్. ఇన్ కేస్ ఎన్టీఆర్ గారని మూవీలో చూపిస్తే తన ఫ్రెండ్ బతుకున్నందుకు కబీర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ ఫ్రెండ్షిప్ కంటే దేశం ముఖ్యమని వార్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. అందుకనే కబీర్ తనకి ఇచ్చిన రోగ్ మిషన్ ని ఫాలో అవుతాడు. దెన్ కబీర్ ఫ్రెండ్ కి వేరే ఆప్షన్ లేక కబీర్ ని పట్టుకోవడానికి వెళ్తాడు. సో తనే మన ఎన్టీఆర్ గారు. ఇదంతా ఈ వార్ మూవీలో చనిపోయాడు అని చెప్పిన బర్డీ పార్ట్నర్ మన ఎన్టీఆర్ గారు అయితే ఇదంతా జరుగుతుంది. సో ఇదంతా థియరీ. సో చనిపోయినాడు ఎలా బ్రతికొస్తాడు? కబీర్ ఆల్రెడీ తను చనిపోయాడని క్లియర్ గా చెప్తున్నాడు. అందుకనిగా కబీర్ ఖలీద్ ఫాదర్ ని 2 కలర్లో కాల్ చేస్తాడు. సో కబీర్ ఫ్రెండ్ ఎలా బ్రతికి వస్తాడు అనే దానికి థియరీ అనుకుంటే, వార్ మూవీలో మొరొకలోని సీన్ లో విలన్ యొక్క బాడీగార్డ్ కార్ లో వస్తూ కబీర్ ని కాలిస్తే కబీర్ అక్కడికక్కడే పడిపోతాడు. ఎందుకంటే మెడ మీద బుల్లెట్ రాసిపోతుంది. బట్ అదే మూవీ స్టార్టింగ్ లో ఈ మొరొక సీన్ కంటే ముందు ఖలీద్ ని, అంటే టైగర్ ష్రాఫ్ గారిని టీంలోకి తీసుకునే టైంలో మీ నాన్న వల్ల నాకు 2 గుర్తులు ఏర్పడ్డాయని చెప్పి లెఫ్ట్ సైడ్ భుజం మీద ఉన్న 2 గాయాలను ఖలీద్ కబీర్ కి చూపిస్తాడు. సో మొర్రక సీన్ లో జస్ట్ బుల్లెట్ రాసుకెళ్తే కబీర్ పడిపోయాడు. సో ఫ్లాష్ బ్యాక్ లో బుల్లెట్స్ తగిలాయి. తగలగానే కబీర్ ఫ్రెండ్ వచ్చి అడ్డుగా నిల్చుంటాడు. దెన్ తనకు బుల్లెట్ తగిలి పడిపోగానే కబీర్ ఆ ఉన్న ఎనర్జీతో ఖలీద్ ఫాదర్ ని కాల్ చేసి పడిపోతాడు. అండ్ 1 or 2 weeks తర్వాత కళ్ళు తెరుస్తాడు. ఆర్ ఇంకా లేట్ గా తెచ్చేసరికి తన ఫ్రెండ్ చనిపోయాడని చెప్పి కళ్ళని నమ్మించి కబీర్ ఫ్రెండ్ ని జాగ్రత్తగా సేవ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఆర్ ఆల్రెడీ కోలుకుంటే తను వేరే మిషన్ ఇచ్చి కబీర్ కి దూరంగా సేమ్ టీమ్ లో లేకుండా పెట్టొచ్చు. సో ఇలా థియరీస్ జనరేట్ చేయొచ్చు. బట్ ఇది రొటీన్ గా అనిపించినా ఇది కూడా వన్ ఆఫ్ ద థియరీ. అది కూడా వార్ మూవీలో ఏ పాయింట్స్ అయితే, ఏ డీటెయిల్స్ అయితే మూవీలో మెన్షన్ చేశారో క్లియర్ గా పట్టి చెప్పారో దాన్ని బట్టే ఈ స్టోరీ వెళ్ళి చెప్తున్నాను. సో ఇదంతా కబీర్ బర్డీ అండ్ పార్ట్నర్ డెత్ మిస్టరీ. సో ఆ క్యారెక్టర్ ని మన ఎన్టీఆర్ గారు చేయొచ్చు, లేదా ఇంకెవరన్నా కూడా చేయొచ్చు. లేదు వార్ 2లో అసలు ఆ క్యారెక్టర్ లేకపోవచ్చు. ఇన్ కేస్ ఎన్టీఆర్ గారు అయితే టీజర్ లో ఒక లుక్ స్టోరీకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. బట్ అది కన్ఫర్మ్ కాదు. అదే ఈ సీన్. ఖలీద్ ఫాదర్ కబీర్ ని 2 చోట్ల లెఫ్ట్ సైడ్ భుజం మీద అండ్ దానికంటే కొంచెం కింద కాలుస్తాడు. ఇంకొంచెం కిందకు వస్తే అక్కడ హార్ట్ ఉంటుంది. సో 3rd బుల్లెట్ హార్ట్ మీద కాల్చే లోపు ఎగ్జాక్ట్ గా కబీర్ ఫ్రెండ్ వచ్చి అక్కడ నుంచుంటాడు. అది కబీర్ పార్ట్నర్ అండ్ బడ్డీ హార్ట్ కి తగిలి అక్కడే అతను పడిపోతాడు. అక్కడ కట్ చేస్తే సేమ్ ఇక్కడ ఈ సీన్ లో ఎన్టీఆర్ గారు ఈ జర్మన్ హాస్పిటల్లో హార్ట్ దగ్గర ఒక గాయంతో కనిపిస్తున్నారు. సో ఈ సీన్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న వార్ 2 మూవీ టైం లైన్ అవ్వచ్చు, ఆర్ 2019లో రిలీజ్ అయిన వార్ మూవీ టైం లైన్ కూడా అవ్వచ్చు. అంటే అంతకుముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్. సో తను కబీర్ పార్ట్నర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ హీఈస్ ఎ రా ఏజెంట్. కబీర్ ని పట్టుకోవడానికి వచ్చాడు. దాని గురించి నెక్స్ట్ పాయింట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 2, టీజర్ లో ఎన్టీఆర్ గారిని చూసి నెగిటివ్ క్యారెక్టర్ అని అనుకుంటున్నారు. బట్ తను కూడా ఒక ఆర్మీ ఆఫీసరే, రా ఏజెంట్. రోగ్ గా మారిన కబీర్ ని పట్టుకోవడానికి నియమించబడి ఉండొచ్చు. అంటే కర్నల్ ద్వారా కాదు, కర్నల్ పైన ఉన్న ఆఫీసర్స్ ద్వారా తను సెలెక్ట్ అయ్యి రోగ్ ఏజెంట్ ని పట్టుకోవడానికి ఇలా ట్రై చేస్తూ ఉండొచ్చు. అందుకని కబీర్ వెనకాల ఎన్టీఆర్ గారు పడుతున్నారు. అండ్ కబీర్ పారిపోతున్నాడు తప్ప ఫైట్ చేయడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ వచ్చేసి హానెస్ట్, సిన్సియర్ రా ఏజెంట్. సో కబీర్ అటాక్ చేయకుండా తప్పించుకుంటున్నాడు కానీ అటాక్ చేయడం లేదు, ఎక్సెప్ట్ ఆ ఐస్ కేవ్స్ లో తప్ప.
సో కబీర్ రోగ్ ఆఫీసర్ గానే పనిచేస్తాడు. ఇన్సైడ్ సిస్టమ్ లో ఉండి పనిచేస్తే వర్కౌట్ అవ్వదు, బయటే ఉండి పనిచేస్తా అని వార్ మూవీ క్లైమాక్స్ లో అంటాడు. అండ్ టైగర్ 3 క్లైమాక్స్ లో కల్నల్ కబీర్ కి ఫోన్ చేసి రోగ్ గా మారడం కాదు, క్రిమినల్ గా మారైనా సరే నువ్వు ఇండియాకి ముప్పుగా మారబోతున్న ఆ బిగ్గెస్ట్ క్రిమినల్ ని పట్టుకోవడానికి వెళ్ళాలి, అందుకోసం నీ ఉనికి పోతుంది, నువ్వు కూడా క్రిమినల్ యాక్టివిటీస్ చేయాల్సి వస్తుంది, అది కూడా నువ్వు అనుకున్న వెనక్కి రాలేని స్థాయికి దిగజారిపోవాల్సి వస్తుంది, అంత వర్స్ట్ సినారియోలోకి వెళ్ళిపోతావు అన్నట్లుగా చెప్తాడు కల్నల్. సో అలా కబీర్ కేవలం రోగ్ గా కాదు, తను కూడా దేశానికి థ్రెట్ గా మారే యాక్టివిటీస్ చేస్తున్నట్లుగా పైన కనిపిస్తూ ఉంటాడు. అందరూ అదే నమ్ముతూ ఉంటారు. సో పాయింట్ 1 లో చెప్పినట్లుగా ఈవెన్ కబీర్ ఫ్రెండ్ గా ఎన్టీఆర్ గారు చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ చేశాడు కాబట్టి కబీర్ ని పట్టుకోవడానికి ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ చూస్తుంది. ఆర్ ఫ్రెండ్ కాకుండా నార్మల్ రా ఏజెంట్ అయితే రోగ్ గా మారిన బెస్ట్ ఏజెంట్ ని పట్టుకోవడానికి ఇంకొక బెస్ట్ ఏజెంట్ ని ఆఫీసర్స్ నియమిస్తే ఎన్టీఆర్ గారు అలా కబీర్ ని పట్టుకోవడానికి వస్తారు. నెంబర్ 3, హృతిక్ రోషన్ గారి లుక్స్ వేరే లెవెల్. ఈ టీజర్ లో ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ వూల్ఫ్ తో నడిచే లుక్ విత్ రగ్గడ్ బియర్డ్ అదిరిపోయింది. సో ఆ ప్లేస్ లోనే కటానా పట్టుకుని ఫైట్ సీన్స్ ఉన్నాయి. నింజాస్ తో కబీర్ ఫైట్ చేస్తున్నాడు అండ్ అలాగే అక్కడ నింజాస్ కి హెడ్ కూర్చుని ఉన్నాడు. అంటే వాళ్ళు సీరియస్ గా ఫైట్ చేస్తుంటే క్యాజువల్ గా ఇక్కడ కూర్చొని డ్రింక్ తాగుతున్నాడు. సో ఫైట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు ఆ నింజాస్ హెడ్ అక్కడ నుండి లేచి ఇక్కడ ఉన్న హెలికాప్టర్ ఎక్కి పారిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మిగిలిన ఆ నింజాస్ తో ఫైట్ చేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఆ చాపర్ కి కబీర్ ఒక ఐరన్ వైర్ షూట్ చేస్తాడు. అండ్ అక్కడే కాపలాగా ఉన్న 2 గార్డ్స్ కూడా ఇక్కడ పడి ఉండాలని మనం చూడొచ్చు. సో కబీర్ రాకూడదు అని వాళ్ళ బ్రిడ్జ్ ని కూల్చేస్తారు. దెన్ దాని మీద పరిగెత్తుకుంటూ ఆ వైర్ ని పట్టుకుంటూ గన్ కూడా పట్టుకుంటాడు కబీర్. సో మేబీ చాపర్ లో ఉన్న వాళ్ళను లేదా కింద మిగిలిన వాళ్ళను కాల్చడానికి ఆ గన్ పట్టుకొని ఉండొచ్చు. నెక్స్ట్ నెంబర్ 4, ఈ పిక్ చూడండి. టీజర్ స్టార్టింగ్ లో కబీర్ గురించి బెస్ట్ ఏజెంట్ అని చెప్తున్నప్పుడు ఈ కార్డర్ చూపిస్తారు. ఆ ప్లేస్ లో రెడ్ కలర్ లైట్స్ అండ్ టాప్ లో బ్లూ బ్యాక్గ్రౌండ్ లైట్స్ ఉంటాయి. అండ్ సేమ్ ప్లేస్ లో మన ఎన్టీఆర్ గారు కూడా గన్ పట్టుకొని కాల్స్తూ ఉంటారు. అక్కడ కూడా సేమ్ లైట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కబీర్ వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, బ్లాక్ కోట్ లోపల వైట్ షర్ట్. అండ్ ఇక్కడ ఎన్టీఆర్ గారు ఒక లాంగ్ కోట్ వేసుకున్నట్లుగా కనిపిస్తున్నారు. అండ్ నా గెస్ ప్రకారం వాళ్ళు ఆపోజిట్ లో గన్స్ పట్టుకుని ఒకరినొకరు కాల్చుకోవడం లేదు, ఇద్దరు సేమ్ మిషన్ లో ఉన్నారు అనిపిస్తుంది. అంటే ఇద్దరు కలిసి ఒకే టైంలో సేమ్ మిషన్ లో పాల్గొని ఉండొచ్చు, అంటే సేమ్ టీం. అందుకనే ఇక్కడ కబీర్ వేసుకున్న బ్లాక్ సూట్ విత్ వైట్ షర్ట్ ఇన్సైడ్. అండ్ ఇక్కడ ఎన్టీఆర్ గారు పైన ఒక కోట్ వేసుకున్నారు, బట్ లోపల సేమ్ కబీర్ లాగానే వేసుకుని ఉండొచ్చు, ఎందుకంటే అది అక్కడ డ్రెస్ కూడా అవ్వచ్చు. ఎలా చెప్తున్నావు అంటే ఈ సీన్ లో ఎన్టీఆర్ గారు కబీర్ లాగా సేమ్ బ్లాక్ సూట్ అండ్ వైట్ షర్టే ఇక్కడ ఈ జర్మన్ హాస్పిటల్లో వేసుకుని సీరియస్ గా నడుచుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. సో సేమ్ కబీర్ అండ్ ఎన్టీఆర్ గారు సేమ్ డ్రెస్సింగ్ స్టైల్ లో ఉన్నారు, అది కూడా సేమ్ ప్లేస్ లో ఉన్నారు. అండ్ తర్వాత ఎన్టీఆర్ గారు ఈ జర్మన్ హాస్పిటల్ నుండి ఇలా సీరియస్ గా వస్తున్నారు. మనం వీడియో స్టార్టింగ్ లో ఎన్టీఆర్ గారు కబీర్ ఫ్రెండ్ అవ్వచ్చు అనుకున్నాం, అది నిజమవచ్చు ఆర్ హీఈస్ నాట్ ఎ ఫ్రెండ్, జస్ట్ వన్స్ ఒక మిషన్ కోసం సేమ్ టీమ్ లో ఒకప్పుడు పనిచేసి ఉండొచ్చు, అక్కడ తనకి ఇలా గాయం అవ్వచ్చు. అండ్ జర్మన్ హాస్పిటల్ అని ఎలా అంటున్నాం అంటే ఇక్కడ రాసుంది వాటరామ్ అని, సో ఇట్స్ ఏ జర్మన్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5, ఎన్టీఆర్ గారి ఇంట్రో ఫైట్ లో మెటల్ ని సర్క్యులర్ షేప్ లో కట్ చేసి ఆ డెన్ లో ఎంట్రీ ఇస్తారు విత్ గ్రెనేడ్స్. అది కూడా పిన్స్ ఒకేసారి పీకేస్తారు. అది క్లియర్ గా టీజర్ లో చూపించారు. టీజర్ కాబట్టి అలా స్లో మోషన్ లో చూపిస్తున్నారా లేక మూవీలో కూడా అలాగే ఉంటుందో ఐడియా లేదు. ఎందుకంటే పిన్స్ పీకేసిన తర్వాత అన్ని బాంబ్స్ ని ఒకేసారి విసిరేయాలి, అంటే ఆ బెల్ట్స్ కి స్టిక్ అయి ఉన్నాయి కాబట్టి అన్ని ఒకేసారి విసిరేయాలి. బట్ ద్రాక్ష గుర్తుకున్న కాడను పట్టుకొని విదిలిస్తే 1-2 ద్రాక్షలు పడ్డట్లుగా ఒక్కొక్క విధులంపుకి 1-2 బాంబ్స్ పడుతున్నాయి. మూవీలో కానీ ఇలాగే లాజిక్లెస్ గా ఉంటే ఎన్టీఆర్ గారి ఇంట్రో చాలా వర్స్ట్ గా ఉంటుంది, చాలా కామెడీగా అయిపోతుంది. ఎందుకంటే అట్లీస్ట్ కొద్దిగా లాజికల్ గా యూజ్ చేయాలిగా. ఎందుకంటే అన్ని పిన్స్ ఒకేసారి పీకేస్తే అన్ని ఒకేసారి పేలిపోవాలిగా అని అనుకునే వాళ్లకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఆ బాంబ్స్ యొక్క పిన్స్ ని పీకేశారు, బట్ వాటన్నిటికీ ఒక హ్యాండిల్ లాంటిది ఉంది, మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ హ్యాండిల్ పైకి లెగిస్తేనే ఆ బాంబ్ పేలుతుంది అని చాలా మూవ్స్ లో చూసాం. సో పిన్ పీకేసిన తర్వాత బెల్ట్ నుండి విదిలించగానే ఆ హ్యాండిల్ కి ఆ బెల్ట్ కి కలిపి ఉన్న ఒక పిన్ ఊడిపోయి ద్రాక్ష గుత్తుల్లోని ద్రాక్ష జారినట్లుగా ఆ బాంబ్స్ జారి విలన్స్ మీద పడిపోతూ ఉంటాయి. ఇది ఆ బెల్ట్ పెట్టడానికి ఉన్న లాజిక్. దీన్ని తెలియకుండా చాలా మంది ఇదేంటి ఇలా పెట్టారని అనుకుంటున్నారు. సో లాజిక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయమా, లైక్ కూడా కొట్టు. బట్ మూవీలో ఇలా లాజికల్ గా లేకపోతే సీరియస్ సీన్ లో కూడా నవ్వుకోవడమే. మీరేమంటారో కామెంట్ చేయండి. బట్ ఆ ఎంట్రీ బాగుంది, ఆ కెమెరా టర్న్ చేసి ఎన్టీఆర్ గారిని హైలైట్ చేస్తున్నారు, అది కూడా బాగుంది. సో ఈ సీన్ లో సమ్ ఆఫ్రికన్ కాంటినెంట్ లోని వెపన్ కార్టెల్ ఏరియాస్ ని రైడ్ చేసి దాన్ని ఎన్టీఆర్ గారు ధ్వంసం చేస్తున్న సీన్స్ ఇవి. ఇక్కడ గన్స్ ఎక్సెట్రా చూడొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మలాట్ అంటే పెద్ద సుత్తిని పట్టుకొని ఇక్కడ ఒకటి తల మీద మటాష్. సో ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ చాలా అంటే చాలా సీరియస్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చాలా వైలెంట్ గా ఉంటాడని డైరెక్టర్ గారు ఒక క్లియర్ కట్ హింట్ ఇస్తున్నారు. నెంబర్ 6, ఈ సీన్ లో ఈ యాట్ మీద నుండి కబీర్ ఒక స్పీడ్ బోట్ మీద దూకి దాన్ని తీసుకెళ్తాడు. అండ్ ఆ వెనకాలే మన ఎన్టీఆర్ గారు కూడా చేసిన సీన్ చూడొచ్చు. మేబీ ఎన్టీఆర్ గారు కబీర్ లెఫ్ట్ హ్యాండ్ మీద కాల్చి ఉంటారు, ఇక్కడ బ్లడ్ కారడాన్ని చూడొచ్చు. సో ఇదంతా దుబాయ్ ఏరియాలో జరుగుతుంది. అండ్ ఈ సీన్ లో స్టెల్త్ మోడ్ ఫ్లైట్ వేసుకొని కబీర్ అండ్ మిగతా 4 మెంబర్స్ కింద ఉన్న
ఆ ప్లేన్ మీద దూకుతారు విత్ మ్యాగ్నెటిక్ గ్యాడ్జెట్స్. సో ఈ మ్యాగ్నెటిక్ గ్యాడ్జెట్స్ తయారు చేయడాన్ని మనం వార్ మూవీలో చూడొచ్చు. అంటే కబీర్ తయారు చేస్తాడు. సో సేమ్ అలాంటిదే యూజ్ చేసి 4 మెంబర్స్ 4 గ్యాడ్జెట్స్ ప్లేన్ కి ఫ్రంట్ సైడ్, ప్లేన్ కి బ్యాక్ సైడ్ ఇలా గ్యాడ్జెట్స్ వేసి అక్కడ నుండి కిందకి జారుతున్నారు. సో ఫస్ట్ 4 మెంబర్స్ దూకుతారు అండ్ దెన్ కింద ఉన్న ప్లేన్ లో నుండి ఎన్టీఆర్ గారు వచ్చి ఫ్రంట్ ఉన్న ఇద్దరిని కాల్చేసి కింద పడేస్తారు. అండ్ వాళ్ళకున్న ఆ రోప్ ని పట్టుకుని ఇలా పడకుండా ఫ్రంట్ కి మూవ్ అవుతున్నారు. అండ్ ఆ తర్వాత పైన స్టెల్త్ జెట్ నుండి కబీర్ దూకుతాడు. అండ్ ఈ కార్ సీన్ లో రెడ్ కలర్ కార్ లో కబీర్ ఉన్నాడు అండ్ వెనకాల ఉన్న కార్ లో ఎన్టీఆర్ గారు ఉన్నారు. తను వేసుకున్న ఆ స్వెటర్ ని గుర్తుపెట్టుకోండి. దెన్ కార్ చేసింగ్ ఎండింగ్ లో మూవింగ్ ట్రైన్ లోకి కబీర్ ఇలా బ్రిడ్జ్ మీద నుండి దూకేస్తాడు. దెన్ ఆ వెనకాలే వస్తున్న ఎన్టీఆర్ గారు ఆ కార్ ఆపేసి ఇలా సేమ్ బ్రిడ్జ్ మీద ఇంకో సైడ్ నుండి ట్రైన్ మీదకు దూకేస్తారు. సో ఇక్కడ కార్లో అండ్ ట్రైన్ మీద సేమ్ స్వెటర్. సో ఇట్స్ ఎ సేమ్ కంటిన్యూస్ సీన్. అండ్ అన్ని మాట్లాడి కియారా అద్వానీ గారి గురించి మాట్లాడకపోతే ఎలా? సోషల్ మీడియాలో జనరల్గా జనాలు కామెంట్ చేస్తున్నట్లుగా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో బికినీ సీనే లేకపోతే ఎలా అనుకున్నారేమో కానీ దానికోసం ఫ్రెష్గా కియారా అద్వానీ గారిని ఒప్పించారు. సో కియారా అద్వానీ గారు ఒక పోస్ట్లో ఇది తన ఫస్ట్ టైం వైఆర్ఎఫ్ ప్రొడక్షన్ కంపెనీలో వర్క్ చేయడం, ఫస్ట్ టైం హృతిక్ రోషన్ గారితో అండ్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం, ఫస్ట్ టైం మూవీలో బికినీ షాట్స్ వేయడం అని రాసి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అండ్ అలాగే తన కెరీర్లో ఇంకొక ఫస్ట్ టైం ఈ మూవీలో జరుగుతుంది. అదే తన ఫస్ట్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడం అండ్ తన ఫస్ట్ టైం 1000 crore మూవీలో యాక్ట్ చేయడం. సో అవి మనకు కనిపించిన డీటెయిల్స్. అండ్ దాంతో మనం అల్లిన గెస్ట్ థియరీస్. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.